నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని అది సంపూర్ణ జీవన విధానం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సోమవారం నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు, ఖైదీలతో కలిసి యోగా చేసి మాట్లాడారు. నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన నేపథ్యంలో యోగా అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా గుర్తింపు పొందిందన్నారు. ఇటీవల కేరళ రాష్ట్ర పర్యటనలో వెల్నెస్ సెంటర్లో ప్రభావాన్ని ప్రత్యక్షంగా గమనించారని పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేదం ఆధారంగా అక్కడి పర్యాటక రంగం విశేష అభివృద్ధిని సాధించిందని, విదేశీ పర్యాటకులు సైతం అధికంగా ఆకర్షితులవుతున్నారని అన్నారు. యోగా అనేది ఒకరోజు కార్యక్రమం కాదని, ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితానికి ఇది శాశ్వత మార్గమని స్పష్టం చేశారు. సమస్థితిలోకి తీసుకురండి. శ్వాస విడిచిపెడుతూ ఎడమ ప్రక్కకు పెడుతూ ఎడమ ప్రక్కకు మరియు సమస్థితికి తీసుకువెడుతూ ఎడమ ప్రక్క నుంచి కిందికి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి తీసుకువెళ్ళ సమస్థితిలోకి భుజాలకి సమాంతరంగా తీసుకు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం, అదేవిధంగా ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. దీన్ని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంకల్పం మనం చెప్పుకున్నాం. సంకల్పం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం బలంగా ఉంటేనే సంకల్ప సిద్ధి జరుగుతుంది. సంకల్ప సిద్ధి అంటే మనం ఏ మాటలైతే ఆ సంకల్పంలో చెప్పుకున్నామో అవి సిద్ధించాలంటే మాత్రం ఆ సంకల్ప బలం మనకి గట్టిగా ఉండాలి. అది సంకల్పం ద్వారా మనం నేర్చుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, మీరు, మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళని. ఈ ఒత్తిడిని జయించాలంటే, ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమే అనేటువంటి మాట మనం మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేకూరు కీర్తి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగర కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైల్ ఎస్ఐ పిఎస్ రాహుల్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అటవీ శాఖ ఆధీనంలో లేని మడ అడవుల విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోనం నైదియాదేవి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలవరం, కాట్రేనుకోన, సకినేటిపల్లి, మల్కీపురం, అల్లవరం మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత అధికారులతో ఆమె ఈ అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో లేని మడ అడవుల విస్తీర్ణాన్ని గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. బంగాళాఖాతం, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మడ అడవుల సరిహద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, GPS కోఆర్డినేట్ల సహాయంతో గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5 మండలాల్లో సుమారు 4,000 హెక్టార్ల చిత్తడి భూముల్లో మడ అడవులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మధ్య వివాదాలకు తావు లేకుండా సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించి రెవెన్యూ రికార్డులను నవీకరించాలని ఆదేశించారు. తీర ప్రాంత రక్షణ, పర్యావరణ సమతుల్యతలకు మడ అడవులు ఎంతో కీలకమని పేర్కొన్న జాయింట్ కలెక్టర్ సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి నివేదికలను సకాలంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు,
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కె ప్రభాకర్, భూసేకరణ సూపరింటెండెంట్ సుబ్బరాజు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. రాజోలు మండలం మలికిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేదల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 బస్తాల్లో నిల్వ ఉంచిన 4 క్వింటాల 25 కిలోల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం, నిల్వ ఉంచడం లేదా అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఆర్ శరత్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ ఇస్మాయిల్, విఆర్ఓలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,42,55,625 రూపాయల అధిక ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 3 కేజీల 274 గ్రాముల వెండి లభించినట్లు ఆయన వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేయవద్దని హితవు పలికారు. ఒక్కసారి వచ్చిన అర్జీ మరలా అదే వచ్చినట్లయితే సంబంధిత శాఖల అధికారులు పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, జిల్లా పంచాయతీ అధికారి జి మల్లికార్జునరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రానున్న 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి గృహంలో సమావేశమైన కేంద్ర రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని విశ్లేషించి చెప్పిన రాధాకృష్ణ. రైతులకు మేలు చేసే భూ సర్వే చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తణుకు అఖిలపక్ష సభలో పేర్కొన్న రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో 2వ రోజు కూడా కొనసాగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ శిక్షణా తరగతులు. 10 మంది గురువులు పాల్గొని నేర్పించిన యోగాసనాలు. యోగా వ్యాయామమే కాదు, సంపూర్ణ జీవన విధానం కూడా. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. మడ అడవుల విస్తీర్ణంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికను అందించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నదియాదేవి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 18 రోజుల్లో చేకూరిన ఆదాయం 2,42,00,000 వివరించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు. ప్రజలిచ్చిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం చూపాలి. ఏలూరు కలెక్టరేట్లో అధికారులకు సూచించిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.